హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఎంతో ఆరోగ్యకరమైన కర్రీ మెంతుకూర అండి. ఆకుకూర ప్లస్ చికెన్. రెసిపీ మామూలుగా ఉండదు, అద్దిరిపోతుంది. మన సబ్స్క్రైబర్స్ మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత ఈ రెసిపీ ఒక్కసారి చేయండి. వీక్లీ ఒక్కసారైనా ఇలా ఆకుకూర ప్లస్ చికెన్ చేసుకొని తింటారు. అంత ఈ కర్రీ ఈ విధంగా ఇంత చిక్కగా వచ్చేటట్టు చేసుకున్నామంటే చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ అలా వేడి వేడిగా కలుపుకుని తింటే ఆ టేస్టే వేరు. మరి ఇంకెందుకు చిన్న చిన్న సీక్రెట్స్ ఉన్నాయి, అన్నీ కూడా వీడియోలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. కర్రీకి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత రుచి. ఇవి వేగుతున్న టైంలోనే ఇందులో 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, ఈ 2 వేసి వేపుకోవటం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ 2 వేయకుండా వేపితే గనక మీకు ఆనియన్ అనేది కొంచెం సప్పసప్పగా ఉంటుంది, ఫ్లేవర్ అంతగా రాదు. మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక 4 మిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. కర్రీ కదా, వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. బాగా వేగుతాయి, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ఇందులోనే ఒక 7 నుంచి 8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత కరివేపాకు ఒక 6 నుంచి 10 ఆకులు మీ ఇష్టం ఎంతైనా వేసుకోండి. వేసుకున్న తరువాత ఒక్క 4 నిమిషాలు వేగిన తర్వాత మెంతుకూర అండి. నేను ఇక్కడ 2 కట్టలైతే తీసుకున్నాను. బాగా కడగండి, ఒక 2 నుంచి 3 సార్లు బాగా కడిగి తీసుకోండి. కొంచెం మట్టి ఉంటుంది, ఆ మట్టి మొత్తం కూడా పోతుందన్నమాట కడిగేసిన తర్వాత. ఇప్పుడు మనం వేసిన ఆనియన్స్ కానీ మిర్చి కానీ వీటి మొత్తానికి బాగా కలవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు టైం పడుతుంది. నిదానంగా మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోండి. మనకి మెంతుకూర అనేది లైట్గా చేదు ఉంటుంది అనుకుంటారు, బట్ ఏమీ ఉండదు. మనం ఉడికిచ్చే దాంట్లో ఉంటుందండి. ఎంత బాగా ఉడికిస్తే అంత రుచి వస్తుంది. ఇందులోనే ఒకే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచండి. సెగ అనేది అస్సలు పెంచొద్దు. లో ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వండి. ఒక 5 నుంచి 6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకుని నేను ఎలాగైతే వేపుతున్నానో సేమ్ ఇదే విధంగా వేపుకోండి. ఓకే, ఇవి కొంచెం సేపు వేగాలి కాబట్టి ఈలోపు ఒక చిన్న మాట మీతో అయితే చెప్పాలి. ఈ వీడియో కానీ మన ఛానల్లో ఉన్న కర్రీస్ కానీ మల్టిపుల్ కర్రీస్ అయితే చేస్తున్నాం. చాలా కర్రీస్ చేసాం ఇప్పటికీ. ఆకుకూరలతో చాలా వరకు చేసాం. అన్నీ కూడా హెల్దీ వేలో చేసాం. చూడండి, నచ్చితే కనుక కొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ అనేది ఆన్లో ఉంచుకోండి. వీడియోకి లైక్ చేయండి. వీలైతే షేర్ కూడా చేయండి. కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నాకు కూడా. ఇప్పుడు ఒక 250 గ్రామ్స్ చికెన్ అండి. మీ ఇష్టం, మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఎక్కువ చేయొచ్చు. నాకైతే సరిపోతుంది. 250 గ్రామ్స్ చికెన్ని చిన్నగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా నార్మల్గా పెద్దగా కూడా వేయొచ్చు, బట్ ఈ కర్రీకి చికెన్ ముక్కలు అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీలైనంత చిన్నగా కట్ చేసుకుని ఈ చికెన్ ముక్కలు కూడా మన కర్రీ మొత్తానికి బాగా పట్టే విధంగా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. ఫ్లేమ్ అనేది పెంచొద్దు. లో ఫ్లేమ్లోనే మనకు మొత్తం కూడా ఉడకాలి. ఎందుకంటే ఫ్లేమ్ పెంచితే మీకు మాడిపోయే అవకాశం ఉంటుంది. కింద మాడిపోతుంది, పైన ఉడకదనమాట. ఆ విధంగా ఉంటుంది. ఒక్క 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మనకి మాంసం కదా ఇది, లో ఫ్లేమ్లోనే ఉడకాలి. కొంచెం ఎక్కువసేపు ఉడకాలి మాంసం కాబట్టి. ఉడికిన తర్వాత ఇందులో మనం మసాలాస్ అనేవి యాడ్ చేసుకుందాం. వెరీ సింపుల్గా చెప్పేస్తాను. ఒకే ఒక లవంగం నేనైతే వేస్తున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువ వేస్తే 2 వేసుకోవచ్చు. ఇలాచి నేను ఒకటే వేస్తున్నాను, నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి మీరు క్వాంటిటీ ఎక్కువ చేస్తే 2 వేసుకోవచ్చు. ఇక దీంట్లోకి మసాలా వచ్చేసి 2 స్పూన్స్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, ఈ రెండింటితో పాటు చికెన్ మసాలా అండి, 1 స్పూన్ చికెన్ మసాలా. ఇంతే, ఇంతకు మించి ఇందులో నేను ఏది కూడా వెయ్యను. గరం మసాలా కానీ అసలు ఏమి వెయ్యం. అవన్నీ వేస్తే మనకి ఘాటు వస్తుంది. అవన్నీ వేయకుండా ఈ విధంగా చేసుకుంటే తింటే కమ్మగా ఉంటుంది. ఇంకొక ముద్ద తినాలనిపిస్తుంది. ఏది కూడా ఎక్కువ అవ్వదు, అన్నీ సరిపోతాయి. తింటాక కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్కసారి మన చికెన్ ముక్కలు మొత్తానికి కూడా ఈ మసాలాస్ అన్నీ పట్టే విధంగా బాగా కలిపేయండి. నిదానంగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నుంచి 6 నిమిషాలు లో ఫ్లేమ్లోనే, ఫ్లేమ్ అనేది అసలు పెంచొద్దు, లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో ఒకసారి ఇలా తిప్పుతూ ఉండండి, ఎందుకంటే కింద అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా 1.5 గ్లాసు
వాటర్ పోసేసి, అంటే నాకు 1.5 గ్లాస్ సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ చేసుకుంటే, అంటే చికెన్ అనేది ఒక అర కేజీ తెచ్చుకున్న, మెంతికూర ఒక 4 కట్టలు, నేను ఇప్పుడు పావు కిలోకి చేశాను కదా, ఎక్కువ వేసుకుంటే కొంచెం వాటర్ కూడా ఎక్కువ పడతాయి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసి ఒకసారి టేస్ట్ కూడా ఇప్పుడే చూసుకోండి, అన్నీ సరిపోయినాయా లేదా అనేది. ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే కొంచెం వేసుకోండి. అంతే. ఒక్క 15 నిమిషాలండి లో ఫ్లేమ్లో ఉడికించిన తరువాత మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ లాస్ట్‌లో వాటర్ పోసిన తర్వాత 15 నిమిషాలు ఉడికించడం అనేది మ్యాండేటరీ. అలా ఉడికిస్తేనే మనకి కర్రీ అనేది చిక్కబడుతుంది. అంటే మొత్తం కూడా దగ్గరికొస్తుంది. ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. చూసారా ఏ విధంగా ఉడికిందో? మెంతికూర కూడా బాగా ఉడుకుతుంది. రుచి అద్దిరిపోతుంది. ఈ కర్రీ అనేది ఇప్పుడు చపాతీలో గానీ, వైట్ రైస్‌లో గానీ మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మరి నచ్చిందా? చేస్తారా? మీరు చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.